సాగర్ సంగమం 4 స్టేట్స్ లో 100 డేస్ ఆడిన ఫస్ట్ ఫిలిం. ఎస్, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 4 ఇండియన్ స్టేట్స్ లో 100 డేస్ ఆడిన ఫస్ట్ మూవీ. అండ్ ఈ మూవీకి 2 నేషనల్ అవార్డ్స్, 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 6 నంది అవార్డ్స్. ఎస్, కేవలం ఒక్క మూవీకే. ఇళయరాజా గారు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయనకి ఫస్ట్ నేషనల్ అవార్డు మాత్రం తెలుగు నుండి వచ్చిన సాగర్ సంగమం మూవీకే. అండ్ ఈ మూవీ చాలా మంది సెలబ్రిటీస్ ఫేవరెట్. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈ మూవీ గురించి మాట్లాడుతూ, ఒక సక్సెస్ స్టోరీని ఎవరైనా చూస్తారు, తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ. కానీ ఒక ఫెయిల్యూర్ స్టోరీని తీయడం చాలా కష్టం. అది కూడా సినిమా లాస్ట్ వరకు దాచి తను ఫెయిల్యూర్ అని చెప్పరు. స్టార్టింగ్ లోనే అతను ఒక ఫెయిల్యూర్ అని మొదలుపెట్టి అతను ఎలా ఫెయిల్ అయ్యాడు అనేది 3 గంటలు సినిమా తీయడం ఏంటి, అది మనం పెట్టుకొని చూడడం ఏంటి, అది కూడా రిపీటెడ్ గా చూడడం ఏంటి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విశ్వనాథ్ గారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పొచ్చారు. ఆ సాంగ్స్, డాన్స్, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. ఒకసారి మూవీ చూడటం స్టార్ట్ చేస్తే మాత్రం రిపీటెడ్ గా చూడాలనిపిస్తుంది. అండ్ ఈ మూవీ చూసిన వాళ్ళు మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.